ఈవినింగ్ స్నాక్స్ అంటే గుర్తొచ్చేది పకోడీ, బజ్జీ, మంచూరియా. ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినాలి. షాప్ నుంచి యాక్చువల్గా మంచూరియా చేద్దామనే ఇలా బేబీ కార్న్ అయితే తీసుకొచ్చాను. ఎలా ఉంది గితూ? చెప్పకుండా తినేస్తావే. బాగుందా? కానీ మంచూరియా చేయలేదు, జస్ట్ పోపు పెట్టాను, అది కూడా టేస్ట్ బాగుంది. సో ఈరోజు హెల్తీగా గీతుకైతే ఇలా స్నాక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. దానికోసం అయితే శనగలు మొలకెత్తినవి, వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అందులోనే అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బేబీ కార్న్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. జస్ట్ అలా ఫ్రై అయితే చాలు, ఎక్కువసేపు కూడా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేశాను. మామూలుగా అయితే ఈ స్ప్రౌట్స్ని నేను అన్విత డైరెక్ట్గానే తినేస్తాము. గీతు అస్సలు తినడనమాట, అందుకని వాడి కోసం అయితే బాయిల్ చేస్తున్నాను. పెసలు అయితే డైరెక్ట్గా తినొచ్చు, కానీ ఈ శనగలు కొంచెం తింటుంటే వగరగా అనిపిస్తాయి కదా, అందుకని వాడు తినడనమాట. అందుకని ఇంక ఇలా చేసి ఇచ్చాను. ఇంకా ఈ పోపులో వేసుకోదలుచుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే.